విశాఖ ఉక్కు కర్మాగారంలో తొలగించిన 4000 మంది కాంట్రాక్టు కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని స్టీల్ కాంట్రాక్టు కార్మికుల యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు స్టీల్ ప్లాంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ వద్ద అఖిలపక్ష కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. స్టీల్ ప్లాంట్ లో పనిచేస్తున్న కాంట్రాక్టర్లకు కార్మికులకు రెగ్యులర్ గా ఉన్న పర్మనెంట్ ఎల్లో పాస్లను మంజూరు చేయాలని కోరారు. ఉక్కు ఉత్పత్తిలో కీలకంగా పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులను తొలగించడం అన్యాయమని, ప్లాంట్ యాజమాన్యం అవలంబిస్తున్న విధానాలతో ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ లో 4000 మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని అభ్యంతరణ తొలగించిన ఈ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం కోసం వెంటనే విధుల్లోకి తీసుకోవాలని గత 3 రోజులు బట్టి స్టీల్ ప్లాంట్ యాజమాన్యానికి కార్మిక సంఘాలుగా ఎంత చెప్పినా కూడా ఈరోజు ఇనే వాతావరణం లేదు. అందులో భాగంగా ఈ రోజు స్టీల్ ప్లాంట్ లో పనిచేస్తున్న 16,000 మంది కార్మికులు అందరూ కూడా ఈరోజు ఈడీ వర్క్స్ దగ్గరికి వచ్చి ఈరోజు నిరసన తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా స్టీల్ ప్లాంట్ యాజమాన్యం మీ నిర్ణయాన్ని వెనక తీసుకోకపోతే ఖచ్చితంగా ఈ యొక్క అడ్మిట్ బిల్డింగ్ కూడా రేపు మాపం ముట్టడించడం తప్పదు. ఖచ్చితంగా ఈ యొక్క స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఎవరైతే ఈ నిర్ణయాలు తీసుకున్నారో వాళ్ళందరిపైన కూడా స్టీల్ ప్లాంట్ కార్మికుల ఆగ్రహానికి గురి కావడం తప్పదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మిత్రులారా, ఈ విషయాన్ని మీకు అనేక సార్లు చెప్పాం. 4000 కుటుంబాలను ఈరోజు రోడ్డును పడసేసే సందర్భం ఎవరు తీసుకున్నారు? ఈ నిర్ణయం ఈ యొక్క మీకు ఎవరు ఇచ్చారు? మీ కాంట్రాక్ట్ వర్కర్స్ గా ఒక కాంట్రాక్ట్ ద్వారా నియమకమైన మిమ్మల్ని ఈ రోజు ఒక ఇంజనీర్ ఇచ్చారు, ఒక హెచ్ఆర్, హే హక్కుతో నువ్వు తొలగిస్తావు, నువ్వు 4-5 నెలలు బట్టి జీతాలు ఇచ్చే హక్కు నీకు లేదు, కానీ కాంట్రాక్ట్ కార్మికుడిని తొలగించే హక్కు నీకు ఎవరిచ్చారని చెప్పేసి ఈరోజు స్టీల్ ప్లాంట్ యాజమాన్యాన్ని మేము నిలదీస్తున్నాం. మిత్రులారా, ఇప్పటికైనా స్టీల్ ప్లాంట్ యాజమాన్యం కానీ మెయిన్ ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీని మీద స్పందించాలి. ఎందుకంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కి స్టీల్ ప్లాంట్ అతి ముఖ్యమైనది. ఈ రోజు ఈ కార్మికులు గత 20-30 సంవత్సరాలు బట్టి ఈ యొక్క కష్టించి పనిచేస్తున్నారు. అలాంటి స్టీల్ ప్లాంట్ కార్మికుల్ని ఈ రోజు అభ్యంతరణ 4000 కుటుంబాన్ని రోడ్డును పరిశీలించే దుర్మార్గమైన ఆలోచన ఈ రోజు స్టీల్ ప్లాంట్ యాజమాన్యం తీసుకుంది. ఈ తక్షణమే మీరు వెనక తీసుకోకపోతే రేపొద్దున్న బంగ్లాదేశ్ లో ఏ విధంగా అయితే జన ఆగ్రహానికి బంగ్లాదేశ్ ముట్టడించారో ఆ ఆగ్రహానికి ఈ రోజు వైజాగ్ కూడా ఉంటుందని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఇమ్మీడియట్ గా 4000 మంది పాసులన్నీ కూడా వెనక తీసుకొని యథావిధిగా పనులు కొనసాగించాలని చెప్పేసి మేము కార్మిక సంఘాలుగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అంతేకాదు అతి ముఖ్యంగా నిర్వాసితులు కూడా ఇక్కడ ఉద్యోగాలు కల్పిస్తారని చెప్పి ఇంటర్వ్యూలు పెట్టి కలెక్టర్ ద్వారా ఇంటర్వ్యూలు పెట్టి ఈ రోజు జాయిన్ చేయడం జరిగింది. వాళ్ళకి కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా అత్యంతరం తొలగించడం జరిగింది. ఇది చాలా దుర్మార్గం. ఈ హక్కు మీకు ఎవరిచ్చారు? ఎవరిని సంప్రదించకుండా, ఎవరికి కార్మికుడు కానీ కాంట్రాక్టర్ కానీ ఎవరికి నోటీసులు ఇవ్వకుండా మీరు తీసుకున్న నిర్ణయాన్ని మేము తప్పుపడుతున్నాం. ఈ రోజు ఎటువంటి కార్మికుడికి కానీ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం కానీ ఎవరికి ఆపద జరిగినా దీనికి ప్రభుత్వం కుట్రగా భావిస్తాం. దీనికి స్టీల్ ప్లాంట్ యాజమాన్యమే సమాధానం చెప్పాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికి ఈవినింగ్ దాకా ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తాం. ఈవినింగ్ తర్వాత మా భవిష్యత్ కార్యాచరణ కూడా ముందు పెడతాం. నిర్ణయాలు కానీ ఈవినింగ్ లోపు కానీ నిర్ణయం వెనక్కి తీసుకోకపోతే ఖచ్చితంగా మేము అడ్మిట్ బిల్డింగ్ ముట్టడికి కూడా మేము పిలుపునిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం.